మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ రంగనాథ సుదర్శనం గారు రచించిన అనుబంధం. ఒక చక్కని కథను వినేద్దామండి. లక్ష్మిని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోని నాకు ఆ బాధను భరించడం చాలా కష్టంగా ఉంది. లక్ష్మిని కుర్చీపై కూర్చోబెట్టి నీళ్లు పోస్తున్నారు. నన్ను తన తలపై నూనె రాసి నీళ్లు పోయమన్నారు. అలా చేస్తూ ఉంటే నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది. తలపై చేయి వేసినప్పుడల్లా నా లక్ష్మి అబ్బా జుట్టు చిక్కుపడుతుందండి అంటూ చేతిని సున్నితంగా తీసివేసేది. నిజంగా లక్ష్మిది చాలా పెద్ద జుట్టు. తలస్నానం చేసినప్పుడు మోకాళ్ళను దాటే జుట్టును చూసి ఆ అమ్మ ఎప్పుడు దిష్టి తగులుతుందని చెప్పి లక్ష్మిని ఇంట్లోకి తీసుకువెళ్ళి తల ఆరబెట్టుకోమనేది. అప్పుడప్పుడు మదన సుందరి మదన సుందరి బండెడు కురులది జమిల్లి పాపెడది మదన సుందరి అని పాడుతూ నా లక్ష్మిని ఉడికించేవాడని. లక్ష్మి నుదుటిపై బొట్టు పెట్టమన్నారు. వణికే చేతులతో బొట్టు పెడుతూ ఉంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిండి లోకమంతా చీకటిగా మారినట్లు అనిపించింది. లక్ష్మి ఎప్పుడు నుదుటిపై కొంచెం పైకని పెద్దగా బొట్టు పెట్టుకునేది. ఆ బొట్టు, అది పెట్టే విధానం లక్ష్మికి ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టాయని చెప్పవచ్చు. అమ్మ ఆ బొట్టుతో పాటు కుంకుమ బొట్టు తప్పకుండా పెట్టుకోమని చెప్పేది. లక్ష్మి అలా 2 బొట్లతో నిండైన ముత్తైదువులా కనిపించేది. బొట్టు కాటుకు పెట్టి నే కట్టిన పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ అని పాడుతూ ఉంటే నా లక్ష్మి పరవశించిపోయేది. పట్టె మంచంపై ఉన్న పాత పరుపు ఒత్తుకుంటుందని మెత్తటి కొత్త పరుపు పట్టుబట్టి కొనిపించింది నా లక్ష్మి. ఇప్పుడెందుకులే వద్దంటే అది నాకన్నా మీకే ఎక్కువ అవసరం అని చిలిపిగా చూస్తూ కొంటిగా నవ్వింది నా లక్ష్మి. ఇవాళ కట్టెలతో కట్టి దానిపై వేసిన పాత చాపపై వేసిన గడ్డి పాన్పుపై పడుకోవడాన్ని చూసిన నాకు తెలియని బాధ గుండెను మెల్లిపెట్టి పిండినట్లయింది. పూల పల్లకీలో మంగళ వాయిద్యాలతో నాతో పాటు ఊరేగుతూ మా ఇంటికి వచ్చిన మా ఇంటి లక్ష్మి ఈనాడు ఒంటరిగా కట్టెల పాన్పుపై ఏ స్పర్శ లేకుండా అన్ని మర్చిపోయి ఊరేగుతూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతోంది. నా మనసుపై ప్రపంచంలోని కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టి దాడి చేస్తున్నట్లు అనిపించింది. నాతో పాటు కష్టాలు సుఖాలు పంచుకొని అనుక్షణం నన్ను ఒక తల్లిలా ఆదరించిన నా లక్ష్మి, నా గౌరవ మర్యాదలకు ప్రాణప్రదంగా కాపాడి నలుగురి ముందు నన్ను తలెత్తుకునేలా నిలబెట్టిన నా లక్ష్మి నన్ను విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతోంది. నాకేమీ లేనప్పుడు కష్టాలలో తను నా ధైర్యమై పక్కన నిలబడింది. నా అభివృద్ధికి అహోరాత్రులు శ్రమించి కష్టాన్ని చిరునవ్వుతో భరించి సుఖాన్ని నాకందించిన నా లక్ష్మి ఇక నాకు కనిపించదన్న వాస్తవం నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ అశక్తుణ్ణి ఆపలేనుగా. పడుకున్నప్పుడు దగ్గరగా వెళ్ళి చేయి వేస్తే అబ్బా ఎప్పుడూ అదే ధ్యాస అని ఒళ్ళు చూడండి ఎంత వేడిగా ఉందో అంటూ నా శరీర వేడిని తట్టుకోలేక దూరం జరిగి పడుకునేది నా లక్ష్మి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. మేళగాళ్ళు సిచ్యువేషన్ సాంగ్ వాయిస్తూ ఉన్నారు. నిజమే కదా అనిపించింది. కానీ నేడు తన శరీరాన్ని అగ్నికిలలు దహించి వేస్తున్నాయి. పాపం ఎలా భరించగలుగుతుందో ఆ మంటల తాపాన్ని. నా కామాగ్నిని చల్లార్చి నన్ను లోకానికి తండ్రిగా పరిచయం చేసిన నా లక్ష్మి శరీరం కొద్ది క్షణాల్లో మంటల్లో మండి బూడిద కాబోతుంది. నా కళ్ళ వెంట కారే కన్నీటికి ఈ మంటలను ఆర్పే శక్తి ఉంటే బావుండు అనుకున్నాను. నాతో జీవితం పంచుకున్న నా జీవిత భాగస్వామి అన్ని బంధనాలు తెంచుకొని ఈ లోకాన్ని నన్ను శాశ్వతంగా వదిలి కానరాని లోకానికి వెళ్ళిపోతోంది. అంతా ఇంతే కదా. ఈ లోకంలోని ఏ బంధము భాగస్వామ్యము శాశ్వతమైనవి కావు. అంతా మూన్నాళ్ల ముచ్చటే. ఆట ముగియగానే అంతా అయిపోతుంది. నీటి బుడగలాంటి జీవితానికి ఎందుకో ఈ పట్టింపులు కోపాలు తాపాలు ఇవన్నీ పోయే ప్రాణం ముందు ఎంత.
ఈ లోకంలో శాశ్వతంగా మిగిలేది మనం మిగిల్చిన మంచి, అది పెంచి అందించిన కీర్తి మాత్రమే. ఈ ఆలోచనల దొంతర్లకు తెరపడి మూసుకుపోతున్న నా కనుపాపలలో నా లక్ష్మి రూపం నిండుకుంది. అచేతనమైన నా శరీరం నుండి విడివడిన ఆత్మ, ఆత్మానుబంధమైన నా శాశ్వత భాగస్వామిని కళ్ళారా చూసుకుంటూ మురిసిపోతూ తెలియని దారుల్లో పయనిస్తూ నా లక్ష్మిలో ఐక్యమవ్వడానికి ఆరాటపడుతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. చాలా భావోద్వేగంగా ఉంది కదండీ! ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.